కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. Psalms chapter 11 and verse 6. Let him rain coals on the wicked, fire and sulphur and scorching wind shall be the portion of their cup. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. అగ్ని వడగండ్లు తర్వాత వడగాలి వారికి పానీయ భాగమగును. ఎవరికి ఇలాంటివి తటస్థిస్తాయంటే దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. దుష్ట కార్యాలు చేయటం, దుష్ట ఆలోచనలు చేయటం, దుష్ట క్రియలు, ఆలోచనలో క్రియలో నడవడి సమస్తం కూడా దుష్టమైనదిగా ఉన్నప్పుడు దేవుడు అంటే ఉరులు కురిపిస్తారంట వారి మీద. అగ్నికందకములను వడగాలి వారికి పానీయ భాగమగును. ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం ప్రియమైన వాళ్ళ నవడేస్. మరి దేవుని యొక్క భయభక్తులు లేని వారి మీదకి ఏ విధమైనటువంటి ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయో మనం చూస్తున్నాము. ఎవరికి వాళ్ళే నేను నీతిమంతుని అనుకుంటూ ఉంటామంట మానవులము. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా మనలో ఏ రకమైనటువంటి దుష్టక్రియలు ఉన్నాయి, ఏ దుష్ట ఆలోచనలు చేస్తున్నాం, ఏ దుష్ట క్రియలు చేస్తున్నాము, దేవుడు మన మీద ఉర్లు కురిపించడానికి, అగ్నిగంధకాలు కురిపించడానికి, వడగాలి మన మీదకి వచ్చేలాగా చేయటానికి మనం కారకులమా కాదా? ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కొని సమస్తమైన దుర్నీతిని విడిచిపెట్టి మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని కనికరించి మంచి మార్గం నడిపించేవారుగా ఉంటారు. లెక్కలేనితనంగా ఏముందిలే వీళ్ళు చెప్పేదంతా ఒట్టిదే అది ఇది అనుకుంటే దేవుడు ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది. ప్రియమైన వారలారా, మరి ఈ విషయాలు తెలియనటువంటి సహోదరులకు దేవుడు కొంతమంది బిడ్డలను ఎన్నుకొని ప్రతి ఒక్కరూ మరి స్వర్గానికి రావాలని ప్రేమతో ఈ విషయాలను తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది బిడ్డల్ని ఎన్నుకొని ఆయనే వచ్చి డైరెక్ట్గా దేవుడు మానవులతో ఈ విషయాలు చెప్పటం కుదరదు కాబట్టి, చెప్పటం మరి ఇబ్బందికరమైన విషయం కాబట్టి ఆయన కొంతమంది బిడ్డల్ని ఎన్నుకొని వారి ద్వారా తెలియజేస్తూ ఉంటారు విషయాల్ని. అలా తెలియజేసినప్పుడు వాటిని విని విశ్వసించి దేవుని వైపు మళ్ళీ మరి ఆయన విశ్వాసం ఉంచుకున్నట్లయితే మనకు మేలు జరుగుతుంది. మనల్ని ఎంతగానో ప్రేమించేవారుగా ఉంటారు దేవుడు. ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మన మీదకి రాకుండా ఉంటాయి.